ఎల్పియు అంటే డిగ్రీ కోర్సెస్ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎల్పియూలో వర్తా కాదా అని చెప్పి. ఈ వీడియో స్టూడెంట్స్ కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. హలో గాయస్, వెల్కమ్ టు పటేల్ బ్లాగ్స్ 24. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది ఎల్పియు అంటే ఓన్లీ బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఓన్లీ డిగ్రీ కోర్సెసే ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ డిప్లొమా కోర్స్ ఉందని చెప్పి ఎంతమందికి తెలుసు? అండ్ అది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. టోటల్ డిప్లొమా కోర్స్ అంటే ఏంటి అండ్ డిప్లొమా కోర్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఈ వీడియో స్టూడెంట్స్కి చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళందరికీ షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఫస్ట్లీ డిప్లొమా అంటే ఏంటో మేము జస్ట్ తెలియని వాళ్ళకి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. డిప్లొమా అంటే మెయిన్లీ 10th తర్వాత జాయిన్ అవ్వగలిగే కోర్స్ అనమాట. ఇది 3 years కోర్స్. చాలా మందికి ప్రాక్టికల్ బేస్డ్ నాలెడ్జ్లో ఎక్కువ తొందర ఇన్వాల్వ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ కోర్స్ అనమాట. అండ్ దీంట్లో థియరీ తక్కువ ఉంటుంది అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఎల్పియూలో మెయిన్లీ చాలా బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి, కానీ దాంట్లో నేను కొన్ని కోర్సెస్ చెప్తాను. డిప్లొమా ఇన్ సిఎస్సి అవైలబుల్ ఉంది, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అండ్ స్క్రీన్ పైన వేస్తున్నాను, ఈ ప్రతి ఒక్క కోర్స్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి, దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10th పాస్ అవుట్ అయి ఉండాలి. అండ్ వాళ్ళకి మినిమం పర్సెంటేజ్లో పాస్ అయి ఉండాలన్నమాట 10th. అండ్ మిగతా ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో పాసింగ్ క్రైటీరియా కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ అది డిస్క్రిప్షన్లో ఇస్తానో, ఒకసారి చెక్ చేయండి. చాలామందికి డౌట్ వచ్చేది ఏంటిదంటే ఫీజ్ స్ట్రక్చర్ అనమాట. ఫీజు ఇక్కడ చాలా వరకు తక్కువనే ఉంటుంది అనమాట బీటెక్తో కంపేర్ చేస్తే. అండ్ ఇది మెయిన్లీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వచ్చు ఫీజు. అందుకోసమే నేను మీకు ఒకటి సజెస్ట్ చేస్తాను, ఏంటిదంటే ఎల్పియు అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్ళి చెక్ చేయండి, లేదంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, దాంట్లో ఒకసారి చెక్ చేయండి. చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటిదంటే బీటెక్ వాళ్ళతో కాకుండా సపరేట్ ల్యాబ్స్ కానీ సపరేట్ క్లాసెస్ కానీ అవుతాయా అని చెప్పి. ఎల్పియులో బీటెక్ వాళ్ళకి ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో, ఏదైతే లైబ్రరీ ఉందో, ఏ ఫెసిలిటీ బీటెక్ వాళ్ళకైతే ఉందో అవి కూడా వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి కూడా సేమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ హాస్టల్స్ కూడా బీటెక్ వాళ్ళతో పాటే ఇస్తారు. దానివల్ల చాలా వరకు మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట బీటెక్ స్టూడెంట్స్ దగ్గర. డిప్లొమా వాళ్ళకి కూడా ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ఇష్టం, అది లాటరల్ ఎంట్రీగా బీటెక్కి ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే ప్లేస్మెంట్కి వెళ్తా అంటే కూడా అట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది అనమాట, అసలు డిప్లొమా ఎల్పిలో వర్తా కాదా అని చెప్పి. టెక్నికల్ ఫీల్డ్లోకి తొందర ఎర్లీగా ఎంటర్ అవ్వాలని చెప్పి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డిప్లొమా కోర్స్ బెస్ట్ అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. అండ్ ఎల్పిలో ఎందుకు అని అంటే, వేరే దానికి కంపేర్ చేస్తే ఇక్కడ చాలా వరకు బీటెక్ వాళ్ళతో కలిసి ఉంటారు కాబట్టి మీరు అండ్ ప్రతి ఒక్క నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు అనమాట. మన తెలుగు స్టేట్స్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడికి ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయడానికి లైక్ ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళందరికీ ఇది బెస్ట్ అనమాట ఇక్కడికి వచ్చి. అండ్ ఇంకొకటి, బీటెక్కి కంపేర్ చేస్తే ఈ ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట ఎల్పిలో డిప్లొమా కోర్స్ గురించి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా దీని బేస్డ్ కానీ లేక బీటెక్ కోర్సెస్ కానీ దేని మీద డౌట్ ఉన్నా ఎల్పియు గురించి మీరు కామెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో స్టూడెంట్స్కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.